మన ఇంట్లో వాళ్ళతో మనకి తగాదా వస్తే త్యాగం చేయాలి. అదే రామాయణం. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటే అర్థం అది. వెర్రర్థాలు చెప్పచ్చు. ఇంట్లో వాళ్ళతో తగాదా వచ్చింది రాముడికి, త్యాగం చేసి అడవులకు వెళ్ళిపోయాడు. కైకతోనో భరతులతో గొడవ పెట్టుకోవాలి. నెల తిరగకుండా రాజ్యమైన కాళ్ళ దగ్గర వచ్చింది. భరతుడు వచ్చి కాళ్ళమే పట్టాడు, కైక సహా. అదే వేరే వాళ్ళతో తగాదా వచ్చింది భారతంలో. కృష్ణుడు ధర్మపక్షం వహించి 18 రోజులు గుర్రాలు తోలి గెలిపించాడమ్మా ధర్మాన్ని. నీ ఇంట్లో వాళ్ళతో నీకు తగాదా వస్తే త్యాగం చేయి. పాకిస్తాన్ వాళ్ళతో తగాదా వస్తే పుచ్చి ఎగరగొట్టే పట్టుకుని మన దేశం ఏమిటో వాడికి తెలియాలి, మన ప్రతాపం ఏమిటో వాడికి తెలియాలి. భారతదేశంలో రాష్ట్రాల మధ్యలో గొడవలు వస్తే సర్దుకుంటాం, పర్వాలేదు. నీళ్ళు వాళ్ళు తీసుకొని మనం తీసుకొని ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సర్దుకుంటాం. వారు మన సోదరు. పాకిస్తాన్ వాడితో సర్దుకోవడం, చైనా వాడితో సర్దుకోవడం మనకేం పనండి? ఎందుకు సర్దుకుంటాం? మన వాట మనకి చిన్న గోడ కూడా కట్టనీయం సరికొద్దులు. లేదా వాడు రేపొద్దున చాలా కడతారు. ఇక్కడ వాడు గోడ కట్టాడు, రేపొద్దున మెడ కడతాడు. ఆ జాతీయ భావం ఉండాల్సిందే. అందుకే బయట వీధిలో కృష్ణయ్య, వీధిలో వాళ్ళతో పోరాటం వస్తే కృష్ణుడు ధర్మపక్షాన్ని నిలబడి గుర్రాలు తోలేడు. ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటే అర్థం.